ఈరోజు నవంబర్ 14 బాలదార్ దినోత్సవం జవహర్లాల్ నెహ్రూ గారి ఆశీస్సులతో సినిమా పెద్ద హిట్ అయిందండి. చాలా బాగుంది. కరుణ్ కుమార్ గారి డైరెక్షను, అలాగే జీవి ప్రకాష్ సంగీతం, తంగలాన్ కెమెరామెన్ కిషోర్ కుమార్ గారి ఫోటోగ్రఫీ అద్భుతంగా కుదిరినాయి. నేను దగ్గరుండి సినిమా వర్షం కూడా ఆపి లెక్క చేయకుండా సినిమా చేశాడు వరుణ్ తేజ్ గారు. చాలా బాగా భారీ ఖర్చుతో సినిమా నిర్మించారు. ఎక్సలెంట్ సినిమా, సూపర్ డూపర్ హిట్ అండి. అందులో మీనాక్షి చౌదరి గారు బాగా చేశారు. అలాగే రితేష్ సాంగ్స్ అద్భుతంగా కుదిరినాయి. 1980 బ్రాక్ డాబు వైజాగ్ నేపథ్యంలో సినిమా తీశారండి. లేదు అట్టేం లేదండి, అది రాంగ్ అండి, అన్ని అబద్ధాలు. నేను సినిమా దగ్గర నుంచి చేశాను, చూశానండి. బయట సినిమా చూడటం చేతగాని వాళ్ళ మాటలు నమ్మకండి. సినిమా బాగుంది. సినిమా చూడటం చెప్పడం చేతగాని వాళ్ళ మాటలు నమ్మద్దండి. అన్ని అంశాలు హైలైట్ అండి. సాంగ్స్ కానీ, సీన్స్ కానీ, ఎక్సలెంట్. మా వరుణ్ స్టైలిష్ కానీ అన్నీ బాగున్నాయండి. సినిమా సినిమా పెద్ద సినిమా, కొత్తగా తరంగా ఉందండి. సినిమా చాలా బాగుంది. వైర్ ఎంటర్టైన్మెంట్కి పెద్ద హిట్ అండి. డాక్టర్ విజేంద్ర రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్, కరుణ్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మట్కా నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి, నిజంగా ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా. నేను చూసాను మట్కా, నిజంగా సినిమాలో కొన్ని పాయింట్స్ చూపించారు భయ, చాలా బాగుంది. అరే నిజంగా అమ్మాయిని అడగదు ఏ చూసి సినిమాకి ప్రాణం పోస్తారు భయ. వరుణ్ తేజ్ అన్నంలో వేసుకుంటాం కర్రీ, తన అందంతో చంపేస్తాం భయ. మీనాక్షి చౌదరి, వాట్ ఏ బ్యూటీ, వా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సినిమాకి మెయిన్ ప్లేస్ అంటే తన యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది. బీజం అబ్బా, జీవి ప్రకాష్ కుక్కను కొట్టిన బాయ్ బీజం అయితే చాలా బాగుంది. ఆ బీజం కానీ, ఆ లవ్ స్టోరీ కానీ సినిమా చాలా ప్లస్ అయింది. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ చెప్తున్నా, 3 గెటప్స్ ఉంటాయన్న. ఒక కూలేలాగా ఉంటాడు, అది చాలా పంపిస్తుంది. ఒక గ్యాంగ్ స్టార్ లాగా ఉంటాడు బాయ్, గన్ను పట్టుకొని అమ్మ పేలుస్తుంటే మాస్ ఊరా మాస్ అన్న ఫీలింగ్ అయితే. వరుణ్ తేజ్కి అయితే మంచి కంబ్యాక్ మూవీ అయినా. ఈ సినిమా మట్కా అనడం కన్నా కూడా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుండేది. నిజంగా డైరెక్టర్ కరుణ్ కుమార్ మంచి పేరు, వినబడే పేరు. నిజంగా చెప్తానన్నా, నాకు చాలా డైరెక్షన్ చాలా బాగుంది. అంటే లాక్సింగ్స్ ఎక్కలేమన్నా, అన్ని లాక్సింగ్ కట్ చేశారు. ప్రతి ఒక్కరు అరే వర్తన ఫీలింగ్ అనేది ఒకటి చెప్తాను. నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా రూపతి కర్మ, అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో ఉంది మంచి స్టోరీ. ఈ బంగారం ఏమని చెప్పను, నిజం ఒక్క విషయం చెప్తాను. నిజంగా సినిమా లందు ఈ సినిమా వేరయ్యా, విశ్వదాభిరామ, మట్కా సూపర్ హిట్ రా మామ అంతే. పాటలు జీవి ప్రకాష్ చెప్తున్న సినిమాలకు ఎంట్రీ కాగానే ఆ సాంగ్స్ బీజం టైటిల్ ఒక బీజం వేస్తారు భయ్య. నేను ఎక్కడ వినలేదు ఆ బీజం. చాలా మంది జీవి ప్రకాష్ బీజం చాలా చింతపండు రసం బ్యారెడ్ మ్యూజిక్ అస్సం అని చెప్పుకోవచ్చు అన్న.